నేటి నుంచి హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవుతోంది. అయితే నుమాయిష్ ప్రెసిడెంట్ రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 8 దశాబ్దాలుగా తెలంగాణకు నుమాయిష్ ఒక ప్రైడ్ అంటూ ఆయన కొనియాడారు. ఇక ఈ ఎగ్జిబిషన్ కు ఎన్నో రాష్ట్రాల నుండి విజిటర్స్ గతం నుంచి వస్తున్నారని, నిజాం కాలం నుంచి ఈ ప్రదర్శన ఉందన్నారు. సేవా దృక్పథంతో సొసైటీ సభ్యులు పనిచేస్తున్నారని మంత్రి వెల్లడించారు. తనను సొసైటీ ప్రెసిడెంట్ గా ఎంచుకోవటం సంతోషమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తానన్నారు. ఇక పారిశ్రామిక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా భద్రతా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని నుమాయిష్ ప్రెసిడెంట్ తెలిపారు. ఫైర్, హెల్త్, అంబులెన్స్ విషయంలో జాగ్రత్తలు సొసైటీ తీసుకుందన్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ కు వచ్చే వాళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ఇక 15 రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రదర్శనను సందర్శిస్తారని మంత్రి చెప్పుకొచ్చారు. ఎంతో మంది ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నారని, వారికి ప్రోత్సాహం సొసైటీ అందిస్తుందని మంత్రి అన్నారు. స్టాల్స్ విషయంలో సొసైటీ జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రదర్శనతో వచ్చే ఆదాయంతో 20కి పైగా విద్యా సంస్థలు నడుస్తున్నాయని, 30,000 మంది మహిళలకు విద్య అందుతుందని తెలియజేశారు. వాణిజ్య వ్యాపారంలో ఈ నుమాయిష్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మెట్రో రైల్ కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. బ్రేకింగ్స్ చూస్తున్నాం. 8 దశాబ్దాలుగా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రదర్శన హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్ లో జరుగుతూ ఉంటుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. న్యూ ఇయర్ వచ్చిందంటే, జనవరి మాసం వచ్చిందంటే చాలు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ మీదే ప్రతి ఒక్కరు ప్రజల కన్నంతా వస్తుంది. ఎందుకంటే జనవరి 1 నుంచి హైదరాబాద్ కేంద్రంగా నుమాయిష్ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ నుమాయిష్ గత 8 దశాబ్దాలుగా దేశ ప్రజలందరినీ కూడా ఇక్కడ వ్యాపార సముదాయాలతో నుమాయిష్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు నుంచి నుమాయిష్ హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమవుతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సాయంత్రం 5 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుమాయిష్ ని ప్రారంభించబోతున్నారు. ఈ నుమాయిష్ లో 2,400 స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, మరొక వైపు ఇతర చిన్న అదేవిధంగా పెద్ద వ్యాపారవేత్తలంతా కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా నుమాయిష్ లో ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో పాటు మరొక వైపు నుమాయిష్ లో ఈసారి అత్యంత పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని ఫైర్ యాక్సిడెంట్ల కారణంగా పెద్ద ఎత్తున కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి జరిగేటటువంటి నుమాయిష్ కి సంబంధించి ఎటువంటి వ్యాపారస్తులు కానీ, అదేవిధంగా స్టాల్స్, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చేటటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి 45 రోజుల పాటు
నగరవాసులందరినీ కూడా నుమాయిస్ అలవరించబోతుంది. ఈ నుమాయిస్ లో ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వ్యక్తుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా కావాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా ఈ నుమాయిస్ లో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా నుమాయిస్కి వచ్చేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు మెట్రో ట్రైన్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ రోజు సాయంత్రం నుమాయిస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారని చెప్పాలి. అయితే నాగేంద్ర, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక పక్కన దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని లక్షల్లో ఈ ఎగ్జిబిషన్ చూడటానికి చాలా మంది చాలా రాష్ట్రాల నుండి తరలిస్తారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో కరోనా కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనికి సంబంధించి ఎలాంటి సూచనలు, సలహాలు లేదా ఎలాంటి ఆంక్షలు విధించారు అధికారులు? ముఖ్యంగా మరోసారి కరోనా దేశవ్యాప్తంగా కూడా మరోసారి ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి నుమాయిస్కి వచ్చేటటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి రావాలంటూ కూడా నుమాయిస్కి సంబంధించినటువంటి మెంబర్స్ తో పాటు మరొక వైపు మంత్రి శ్రీధర్ బాబు 2 రోజుల క్రితం మీడియా సమావేశం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నుమాయిస్ అంటే వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా ప్రజలంతా కూడా తరలి వస్తుంటారు కాబట్టి పెద్ద ఎత్తున గుమిగూడతారు కాబట్టి ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించే లోనికి ఎంట్రీ కావాలి. నుమాయిస్ లో ఉచితంగానే మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామంటూ కూడా మంత్రి ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక వైపు కరోనాకు సంబంధించినటువంటి అంశంలో నుమాయిస్ లో జాగ్రత్తలు తీసుకుంటూనే స్టాల్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ మరొక వైపు నుమాయిస్ కి సంబంధించినటువంటి మెంబర్స్ అంతా కూడా దిశగా ఏర్పాట్లు చేస్తేనే నుమాయిస్ ని జరిపించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా గైడ్ లైన్స్ కూడా ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.